బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 థర్డ్ ఎపిసోడ్ అయితే ఇప్పుడే చూడడం జరిగింది అనమాట. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. నిజంగా భయ్య చెప్పాలంటే ది మ్యాన్ ఆఫ్ ది షో ఎవరు అంటే రాజకుమారి అనే చెప్పుకోవాలి. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడినా అది తప్పే అయిపోతుంది. అంత ఇన్స్పిరేషనల్. ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఈ ఎపిసోడ్ చూడాలి, పక్కాగా రాజకుమారి కోసమైనా ఈ బిగ్ బాస్ చూడాలిరా అనిపించేలాగా చేసిందనమాట. సో ఫాస్ట్ గా అసలు ఎవరెవరు వచ్చారు, ఎంతమంది సెలెక్ట్ చేశారు, ఏంటి అసలు ఇవాళ మ్యాటర్ ఏంటి, మరి ఇందులో ఎవరైనా జ్యూరీస్ తప్పు చేశారా, అంతా కరెక్ట్ చేశారా లేదా అనేది క్లియర్ కట్ గా ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే 10 మెంబర్స్ వచ్చిన దాంట్లోనే ఒక 4 మెంబర్స్ నో ఏమో అసలు ఇక వాళ్ళని జస్ట్ నార్మల్ గా రిజెక్ట్ చేసేసారనమాట. అంత టైం కూడా ఇవ్వలేదు, ఫాస్ట్ గా కట్ చేసేసి మనకి 1 hour లో మొత్తం చూపించే ప్రయత్నం అయితే వాళ్ళు చేశారనమాట. సో ఫస్ట్ చెప్పాలంటే శివ సృష్టి అయితే ఫస్ట్ వచ్చింది. తను ఏంటంటే ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది, చాలా గలగలా మాట్లాడేస్తుంది. అందరూ కూడా ఇంప్రెస్ అయిపోయారు. అసలు ఫస్ట్ ఏంటంటే తను రావడం కానీ తను చేసిన అది ఎంటర్టైన్మెంట్ కానీ చాలా నచ్చింది అందరికి కూడా. సో కానీ తను ఏంటంటే కొంచెం ఎమోషనల్ గా ఆకట్టు అవి ఇవి చెప్పేసరికి కొంచెం కరిగిపోయినట్టు అనిపించింది నాకైతే. వాళ్ళైతే ఒక రెడ్ 2 గ్రీన్స్ అయితే ఇచ్చారు. దీన్ని సెలెక్ట్ చేసుకోవడంలో ఏంటంటే ఫస్ట్ తను మోడలింగ్ చేస్తుందంట. సో మోడలింగ్ లో తనకి ఈ ఫ్యాషన్ కన్నా ఇవి యాక్టింగ్ అయినా చాలా ఇష్టం అంట. సో తను ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి బిగ్ బాస్ కి రావాలి అనుకుంటది. సో దీన్ని సెలెక్ట్ చేయడంలో నాకు కొంచెం తేడా అనిపించింది. ఏంటంటే తనని కాకుండా ఇంకా మంచి ఇన్స్పిరేషన్ వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారుగా అనిపించింది. కాన్ఫిడెంట్ గా అయితే ఇవ్వచ్చు, తను కాన్ఫిడెంట్ గా మాట్లాడింది, ఏదున్నా టక్కున మాట్లాడేస్తుంది, టక్కున ఏదైనా చేస్తుంది. సో బిగ్ బాస్ కి వెళ్ళాలంటే మనకు అవే కావాలి. తనకైతే హోల్డ్ లో పెట్టారనమాట. మొత్తం 3 గ్రీన్స్ అయితే ఇవ్వలేదు, జస్ట్ హోల్డ్ లో పెట్టారు. సో తనైతే సెలెక్ట్ చేశారనమాట. నెక్స్ట్ గురించి చెప్పాలి, అయ్యప్ప సాధు గారంట. అతను ఒక అయ్యగారు, పూజారి అనమాట. సో పూజారి అయ్యి ఈ యాక్టింగ్ అయినా కూడా మోడలింగ్ అయినా కూడా ఇవంటే ఇంట్రెస్ట్ ఉంది, నాలో కూడా ఈ కోణం ఉంది, నేను కూడా బయటికి రావాలి, అందరు కూడా నీకు పూజలే సరిపోతాయి కదా, నువ్వు ఎందుకు బయటకు వస్తున్నావు, నీకు అదైతే చాలు కదా, ఇది ఎందుకు నీకు అనేసి చాలా మంది ఇన్సల్ట్ చేసి మాట్లాడారనమాట. సో మాట్లాడినప్పుడు ఆయన ఏంటంటే లేదు, నేను ఇది చెయ్యగలను, నాలో కూడా యాంగిల్ ఉంది అని ప్రూవ్ చేసుకోవడానికి బిగ్ బాస్ కి వచ్చారనమాట. సో ఇక్కడ జ్యూరీస్ ఏమన్నారంటే అవును నువ్వు కరెక్టే, నువ్వు అక్కడ మంచి చేస్తున్నప్పుడు నీలో ఇది కూడా ఉంది అని చూపించి ఇంకెందుకు, అక్కడే ఉంది కదా. ఇది ఎట్లుందంటే అంతని కంప్రెస్ చేస్తున్నట్లు అనిపించింది అనమాట. ఒక టాలెంట్ ని బయటకు వచ్చినప్పుడు వాళ్ళని ఏదైనా ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రూవ్ చేపి నీయాలి. కానీ అసలు దానికి టైం ఇవ్వలేదు. ఫస్ట్ డాన్స్ చేయమన్నారు, డాన్స్ కూడా ఓకే సో లాగా చేసింది అనమాట. సో అక్కడే వాళ్ళకి వెంటనే రిజెక్ట్ చేయాలి అనిపించింది. అయినా వాళ్ళు కూడా ఆలోచించారు, ఒక అయ్యగారు లోపలికి వెళ్ళడం ఎట్లా ఏంటి అని వాళ్ళు కూడా ఆలోచించుకున్నారనమాట. సో ఆలోచించుకొని తనైతే రిజెక్ట్ చేశారు. అదే ఈ ప్లేస్ లో ఒక పూజారి అమ్మాయి అనుకోండి, అయ్యగారి ఫ్యామిలీ నుండి వచ్చాను కానీ మాకు ఇలాంటివి ఏమీ అసలు ఇంట్లో ఒప్పుకోరు, అయినా కూడా నాకు నాకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంది, బయటికి రావాలి అనేసి వచ్చాను అని అంటే మాత్రం అబ్బా వేసుకొని ఇక నువ్వే ఇన్స్పిరేషన్, ఇలాంటి వాళ్ళు ఇంకా బయటికి రావాలి అనేసి చాలా మంది అనేసి మనకైతే గ్రీన్ లైట్ ఇచ్చేసి తనైతే డైరెక్ట్ బిగ్ బాస్ బాబు అన్న పంపుతారు. ఇక్కడ ఒక అబ్బాయి అయ్యేసరికి నువ్వు అక్కడే బాగుంది కదా, నువ్వు అక్కడే ఉండిపోరాదు అనేసి కంప్రెస్ చేసినట్టు అనిపించింది. సో అలాంటి వాళ్ళు కూడా ఇంకా బయటికి రావాలి, అతను చూసైనా రావాలి అనిపించింది అనమాట. సో తనకి ఇంకో ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. మరి దీని మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ అపర్ణ గురించి మాట్లాడుకోవాలి. తను చెప్పిన స్టోరీ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో తనకి ఎవరు లేరు, వాళ్ళ ఫాదర్ చనిపోయారు, ఒక మమ్మీకి కళ్ళు కనపడవు, కానీ బ్రదర్ సిస్టర్ వీళ్ళందరూ ఉన్నారు, కానీ వీళ్ళందరినీ చూసుకోవడానికి తనే ముందుకు వచ్చి మరీ చూసుకుందనమాట. సో చూసుకొని తనకైతే చదువు అవ్వలేదు, ఒక అకాడమీ అయితే పెట్టింది. సో అకాడమీ పెట్టి పోలీస్ కానిస్టేబుల్, ఈ ఆర్మీ వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తుంది అనమాట, ఫిజికల్ ట్రైనింగ్. సో తనలో ఉన్న టాలెంట్ ఏంటంటే 47 minutes లో 10 kilometers ఉరికేస్తుందంట. అంటే 1 kilometer 4 minutes లో ఉరికేస్తుంది. సో తనకంత టాలెంట్ ఉంది, అంత వదిలేసి ఇక్కడికి రావడం ఏంటని ఒకే ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. తనకైతే నోట్లో నుండి మాట రాలేదు. అవును కదా, నిజమే కదా, అంత టాలెంట్ ఉంది, అంత అకాడమీ పెట్టావు నువ్వు, మేము ఇంకొంచెం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం, కానీ నువ్వు బిగ్ బాస్కి వెళ్ళి ఏం చూపిద్దాం అనుకున్నావు, ఏం ప్రూవ్ చేద్దాం అనుకున్నావు అనేసరికి తన నోట్లో నుండి మాట రాలేదు. నిజంగా ఇది కరెక్ట్ అనిపించింది. అక్కడ మంచి నీకు లైఫ్ ఉంది, నేను నమ్ముకొని 4-5 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని వదిలేసి నువ్వు ఇక్కడికి వచ్చావు అనుకోండి, ఇక్కడికి వస్తే ఏముంటుంది, నువ్వు ఇక బిగ్ బాస్కి వెళ్తావో వెళ్ళవో, అక్కడికే నీ లైఫ్ అనేది సగం స్టాప్ అయిపోతుంది. కానీ అకాడమీలో ఉన్నావంటే నువ్వు అకాడమీలో ఉండి కొంచెం ముందుకు వచ్చి అక్కడ నుండి సక్సెస్ అయ్యే స్టేజ్ దాకా వచ్చేసాను. 6 months అవుతుంది, అయినా నేను నమ్మి కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు. సో వాళ్ళని నమ్ముకొని నువ్వు ఉండాలే, కానీ నువ్వు సడన్ గా స్కిప్ చేసి ఇక్కడికి వచ్చావంటే వాళ్ళని సడన్ గా వదిలేసినట్టే కదా. సో ఇదైతే నాకు నచ్చలేదు అనమాట. సో నువ్వున్న స్టేజ్ లోనే చాలా బాగున్నావు. కానీ ఇంకొకటి ఏంటంటే తను అసలు ఎట్లా
ఒక్క గ్రీన్ ఇవ్వండి సార్, ఒక్క గ్రీన్ ఇవ్వండి సార్, ఒక్కటి సార్ అని అసలు ఎట్లా అడుక్కుంటుందంటే ఈ అమ్మాయి చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. కానీ ఇట్లా చీప్ గా ఏడ్చేసరికి అందరికి కూడా అసలు అన్నారు, వాళ్ళు కూడా అన్నారు, నువ్వు ఇక్కడే ఏడుస్తున్నావు, అక్కడ అన్ని టాస్క్లు ఉంటాయి, అన్ని ఉంటాయి, నువ్వు వాటన్నిటిని ఎట్లా ఫేస్ చేస్తారు, ఇప్పుడు నువ్వు చూసినావు, ఇప్పుడు నిన్ను చూసినాం మేము, నిన్ను నీ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు చూశారు, నువ్వే అంత స్టాండర్డ్ గా లేవు, నువ్వే అంత కరెక్ట్ గా లేవు, నువ్వే అంత స్టేబిలిటీగా లేదు నీ హార్ట్, మరి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఎట్లా ఇస్తావు అనేసి మొహం మీద అడిగారనమాట. సో అక్కడ కూడా ఇంకో మాట రాలేదు. సో దీన్ని రిజెక్ట్ చేయడంలో కూడా కరెక్టే అనిపించింది నాకు కూడా. నెక్స్ట్ రామకృష్ణ గురించి మాట్లాడుకోవాలి. సార్ రావడమే శ్రీముఖిని ఇంప్రెస్ చేద్దాం అనేసి అక్క ఒకసారి రాక అనేసి షర్ట్ తిప్పి మరి దండాలు, మోకాలు దండాలు పెట్టిరు అనమాట. అదొక కుప్పి గంతులాగా, కోతి గంతులాగా అనిపించింది. సో తర్వాత అసలు ఏంటి, నువ్వేం చేద్దాం అనుకున్నావు, ఏంటి అని అంటే, సో నేను ఇట్లా నాకు ఫిట్నెస్ అంటే ఇష్టం, ఫిజికల్ టాస్క్లు బాగా చేస్తాను, సో అందుకే నేను బావాలనుకుంటున్నాను, నాకు ఒక మంచిగా వస్తుంది కదా, నాకు ఒక మంచి ఛాన్స్ వచ్చింది, అందుకే నేను యూటిలైజ్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో అన్నాక బిందు ఒక పాయింట్ తీసింది. అందులో ఏంటంటే నువ్వు ఒకవేళ ఇన్విజిబుల్ అయితే నువ్వేం చేస్తావు, నీ నెక్స్ట్ పాయింట్ ఏంటి, నీ నెక్స్ట్ మూవ్ ఏంటి అని అడిగినప్పుడు తనంటే ఏం రాసిందంటే, ఒకవేళ నేను ఇన్విజిబుల్ అయితే ఒక అమ్మాయిని కిస్ చేస్తా అని అనమాట. ఎంత చీప్ ఇది, ఎంత తప్పిది, అసలు ఎట్లా ఇది, అసలు నిజంగా ఈ పాయింట్ పెట్టినందుకే పెద్ద మూవీ అసలు మామూలుగా తిట్లు తినట్లేదు. ఇందులో కూడా సేమ్ కదా, ఓకే ఈ మూవీ చూసి మేము ఇన్స్పైర్ అయినావా భయ్యా, దేవుడా ఘోరం అనమాట ఇది. నిజంగా మామూలుగా నిలబెట్టి మాట్లాడడం కాదు, ఇలాంటి వాళ్ళని కొట్టి మరీ చెప్పాలన్నమాట. అసలు ఏంటి, అదే నీ చెల్లో అక్కో సేమ్ ఇలాగే ఈ మాటలు ఎవరన్నా పడుంటే నీకు ఎలా అనిపించేది, అదే నీ చెల్లుంది, ఎవరైనా ఇన్విజిబుల్ అయ్యి నీకు చెల్లిని ముద్దు పెడదాం అనుకున్నారు, నువ్వు ఊరుకుంటావా, నువ్వు నార్మల్గా ఉంటావా, అసలు ఇదేం మాలోకం, ఇదేంటి, అలాంటి వాళ్ళు బిగ్ బాస్ కి వచ్చారంటే మిగిలిన వాళ్ళు కూడా చెడిపోతారు. అందుకే ఇతను బిగ్ బాస్ కి రావద్దు అనేసి మేము కూడా అనుకున్నాం. కానీ అభిజిత్ ఏంటంటే, నాకు ఇక్కడ అభిజిత్ డెసిషన్ నచ్చలేదు. అసలు అతనికి అక్కడే అర్థమవుతుంది తన క్యారెక్టర్ ఏంటి అనేసి. అదే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కెమెరా లేకపోతే తను ఒకవేళ ఇన్విజిబుల్ అయిపోతే అమ్మాయిని ఏదైనా చేస్తాగా, తనకే ఒక స్టాండర్డ్ లేదు, తనకే ఒక మూవ్ లేదు, అయినా ఏంటిది అనిపించింది నాకైతే. కానీ అభిజిత్ ఒక ఛాన్స్ ఇద్దాం, ఓకే నువ్వు ఫిట్నెస్ ఉన్నావు కదా, ఓకే నువ్వు ఫిజికల్ టాస్క్లు బాగా చేస్తావు కదా, ఎవరిని ఉపయోగపడవచ్చులే అన్నట్టు ఒక 2కి వేసారులే, కానీ అట్లేం ఉండదు, పక్కా ఇతను అయితే పంపిస్తారు అనిపించింది. మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది మన హీరో ఆఫ్ ది షో వచ్చేసి రాజకుమారి అనమాట. తను ఒక్కొక్క పాయింట్ చెప్తున్నప్పుడు, తను ఒక్కొక్క పాయింట్ పెడుతున్నప్పుడు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది అక్క. నిజంగా నీలాంటి వాళ్ళు ఇంకా బయటకు రావాలి, నిన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి. ఎంత కఠినంగా ఉన్న క్షణాల్లోనైనా దాన్ని మలుచుకొని మనం ఎంత ఇప్పుడు అంటారు కదా, ఉల్లి దెబ్బకి శిల్పం అవుతుంది అన్నట్టు నువ్వు అసలు నార్మల్ గా లేవన్నమాట. ఈ రాజకుమారి ఎవరైతే ఉన్నారంటే అసలు అగ్ని పరీక్షని కాదు, డైరెక్ట్ గా బిగ్ బాస్ గా పంపాలనిపించింది నాకైతే. సో ఇలాంటి వాళ్ళు చూడాలి, అండ్ ఇలాంటి వాళ్ళు చాలా మంది బయటకు రావాలి, ఇంకా చాలా మంది ఉన్నారు. అసలు ఒక్కొక్క పాయింట్ హస్బెండ్ గురించి చెప్తుంటే నిజంగా అసలు మామూలుగా అనిపించలేదు అనమాట. నిజంగా నువ్వైతే ఖచ్చితంగా అందరికి ఇన్స్పిరేషన్ అనిపించింది. చాలా అంటే చాలా బాగా మాట్లాడింది, గలగలా మాట్లాడుతుంది. ఒక పాయింట్ అసలు తను ఒక సూటిగా ఒక మాట కూడా అనియట్లేదు అనమాట, గలగలా మాట్లాడేస్తుంది. తన మనసులో ఏముందో ఫిల్టర్ లేకుండా చెప్పేస్తుంది. సో ఇది కదరా మనకి బిగ్ బాస్ వాళ్ళకి కావాల్సింది అనిపించింది. సో తిను రావడంలో నిజంగా అందరూ కూడా బిగ్ బాస్ షోని చూడడం స్టార్ట్ చేస్తారు, ఇప్పటికైనా ఖచ్చితంగా చూస్తారు చూడండి. సో మీరు ఒకవేళ ఈ జూరీస్ అయినా కూడా ఎవరన్నా ఒక్క రెడ్ ఇస్తే మాత్రం మామూలుగా తగ్గేటోళ్ళు కాదు. తనకైతే అందరూ గ్రీన్ ఇచ్చి తనైతే సెలెక్ట్ చేశారనమాట. అగ్ని పరీక్ష 15లో టాప్ 15లో తను కూడా ఒక స్థానం పొందింది. ఈ పరీక్షకే పరిమితం అవ్వకూడదు, ఖచ్చితంగా బిగ్ బాస్ కి వెళ్ళాలి అనేది నాకు కూడా అనిపించింది అనమాట. మరి మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా మాట్లాడుకోవాల్సింది లయ గురించి. సీమ టపాకే పొట్టి టపాకే అంటారు కదా, ఏం అనిపించలేదు అసలు. ఒక గాలి ఉఫ్ అని ఊదితే గట్ల ఎగిరిపోతుంది అనిపించింది. అయినా మీకు డౌట్ రాలేదా, ఫిజికల్ టాస్క్లు ఉంటాయి బిగ్ బాస్ లో, ఇంతమంది ఉంటారు, ఇంత బాడీలు వేసుకొని జస్ట్ ఈ అమ్మాయిని ఇసిరేసారంటే జస్ట్ అట్లా పడిపోతుంది అనమాట. తను ఏ ధైర్యంతో ఇక్కడికి రావాలనుకుందో నాకైతే అర్థం కాలేదు. ఓన్లీ ఫిజికల్ టాస్క్లే కాదు మిగిలిన వాటిలో యాక్టివ్ ఉంది అని అనుకోవచ్చు, కానీ ఫిజికల్ టాస్క్ లో ఖచ్చితంగా తినైతే ఫ్లాప్ అవుతుంది అనిపించింది అనమాట. ఎట్లయినా ఎంత పొట్టిగా ఉన్నా కొంచెమన్నా కండ ఉండాలి, ఆ కండ లేకపోతే మనైతే తుక్కుగా తొక్కేస్తారనమాట. నాకు కూడా అదే అనిపించింది. తనకైతే 2 గ్రీన్లు ఇచ్చారు, తనైతే హోల్డ్ లో పెట్టారు. ఈ హోల్డ్ లో పెట్టడం కూడా వేస్ట్ అనిపించింది. ఇక డైరెక్ట్ తన ఇంటికి పంపిస్తే బాగుంది అనిపించింది. ఏమో ఇంకో ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ప్రూవ్ చేసుకోవాలనుకుంది కాబట్టి ఇంకో ఛాన్స్ ఇవ్వడం కూడా మంచిది అనిపించింది నాకైతే. లాస్ట్ కి వామ్మో ఈసారి అసలు వెంకీ వైబ్ అంట, వైబ్ అసలు నీ అమ్మ అసలు ఎందుకులే పిచ్చిగా బిహేవ్ చేసింది తెలుసా. ఒక పిచ్చోడు వచ్చి మన అగ్ని పరీక్ష స్టేజ్ లో పర్ఫామ్ చేస్తే ఎట్లుంటది అట్లా అనిపించింది మాకైతే. నిజంగా చూస్తున్నప్పుడు దండవరో దూత నువ్వు ఎప్పుడు వెళ్తారో నాయన అనిపించింది అనమాట. సో ఫస్ట్ థింగ్ పిచ్చిగా చేస్తాడు, ఎక్కిలు చేష్టాలు చేస్తాడు. అసలు తను ఏం చేస్తుండో తనకే అర్థం కావట్లేదు. తను కూడా ఒక నవదీప్ ఒక క్వశ్చన్ అడిగింది అనమాట, ఒకవేళ నువ్వు నెక్స్ట్ జన్మలో ఎలా పుట్టాలి అనుకుంటున్నావు అంటే బురదలో బొరిన పందిలా పుట్టాలనుకుంటున్నానంట. అసలు ఇది ఒక రీజన్. అక్కడే తనకి నెగిటివ్ పడిపోయింది అనమాట, అక్కడే వాళ్ళందరికీ నచ్చలేదు. అయినా నువ్వు పందిలాగా ఎట్లా అనుకుంటున్నావు, అది మంచిగా ఆరామ్సే తింటుంది పండుకుంటుంది
ఉంటుంది హాయిగా ఉంటుందంటే నువ్వు కూడా ఇప్పుడు తిను పడుకో అయిపోతుంది కదా, ఇంకేం మరి జీవితం బతకడం అనేసి అన్నారనమాట. నిజంగా నాకు ఈ జ్యూరీస్ తీసుకున్న పాయింట్ కరెక్టే అనిపించింది. నవదీప్ వచ్చేసి ఒక్క గ్రీన్ ఇచ్చారు, ఆ గ్రీన్ కూడా ఇతను అడుక్కుంటే గానీ ఆ గ్రీన్ ఇవ్వలేదన్నమాట. సో ఇతను అసలు ఎంత చీప్గా అనిపించింది అంటే క్యారెక్టర్ చాలా అంటే చాలా చీప్గా అనిపించింది. అసలు పిచ్చి పిచ్చిగా చేసింది అనమాట, నాకైతే అసలు నచ్చలేదు. సో ఇతన్ని హోల్డ్ లో పెట్టడం కూడా వేస్ట్ అనిపించింది, తొందరగా ఇంటికి పంపిస్తే బాగుండిపించింది అనమాట. ఎందో తిక్కల వాళ్ళు వస్తున్నారు, తిక్కల వాళ్ళు పోతున్నారు, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారో కూడా అర్థం కావట్లేదు. నిజంగా టార్చర్ అంటే ఏందో కనపడ్డది. కానీ ఫైనల్ గా మొత్తం ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలంటే మొత్తం రాజకుమారిది అనిపించింది. నిజంగా రాజకుమారి అనిపించింది అనమాట. చాలా అంటే చాలా బాగా మాట్లాడింది, చాలా అంటే చాలా బాగా పర్ఫార్మ్ చేసింది, చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. తనంటే తన పిల్లలు అంతా కూడా చాలా మంచి స్టోరీ అనమాట. తనైతే తనని అందరూ ఇన్స్పైర్ తీసుకొని చాలా మంది బయటకు రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. సో మరి మీ ఒపీనియన్ ఏంటి గైస్? ఇదంతా అసలు నా ఒపీనియన్ అనమాట. నాకైతే కొంచెం ఇవాళ షో నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఎపిసోడ్ కన్నా సెకండ్ ఎపిసోడ్ కన్నా థర్డ్ ఎపిసోడ్ చాలా బాగా నచ్చింది. చాలా అసలు కళ్ళల్లో నీళ్లు తెప్పించింది అనమాట. మరి మీరు ఈ ఎపిసోడ్ చూసారా? చూడకపోతే ఖచ్చితంగా ఒక లుక్ వేయండి. మరి మన రివ్యూ ఎలా అనిపించింది, మరి మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళని సెలెక్ట్ చేయడంలో, వాళ్ళని సెలెక్ట్ చేయకపోవడంలో కూడా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.